మనసు మమత 5వ భాగం. 4వ భాగంలో రాజేష్ అందరినీ దారుణ మారణకాండ చేసి చంపేస్తాడు. ఇక మిగిలిన వారు దుఃఖంతో మునిగిపోతారు. కథ కొనసాగుతుంది. తెల్లవారింది. లాయరు పరంధామయ్య గారు ఉండబట్టి పెద్ద భూతంలా వచ్చి రాజేష్ అమాంతం మింగాల్సిన ప్రమాదం ఒకటి మంత్రం వేసినట్లాగిపోయింది. లేకపోతే ఎన్నెన్ని గొడవలు, ఎంతెంత హంగామా, ఊరువాడ ఎన్నెన్ని కథలు, పేపర్ల నిండా వార్తలు. ఈ ఆపద నుండి రాజేష్ని రక్షించడం అనేది మంచిదో కాదో ఆలోచించే సమయం లేదక్కడ. తన తెలివి, చాకచక్యం, పలుకుబడి, సామర్థ్యం అన్నీ ఉపయోగించి ఆ విషయాన్ని అట్లా సమాధి చేసేశారు లాయరు పరంధామయ్య. ఈ విషయంలో మిత్రుని గోల ఏమాత్రం పట్టించుకోలేదు. అది అన్యాయం రా పరం, వాడిని కాపాడి మన చేతులారా వాడి ఇంకా నాశనం చేస్తున్నాం వాడిని. ఒక్కసారి జీవితంలో గట్టి దెబ్బ తగిలితే గాని వాడు పునీతుడు కాలేడు అని హనుమంతరావు గారు చేస్తున్న గోల అతను పట్టించుకోలేదు. క్షమించరా హనుమ, ఈ విషయంలో మాత్రం నేను నీతో ఏకీభవించను. ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు ప్లీజ్ అంటూ కొట్టిపారేశారు. అసలు రామయ్యకు మతిపోయినట్లుగా ఉంది. అతను జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. దాదాపు ఉన్మాద స్థితిలో ఉన్న అతడిని హనుమంతరావు గారే దగ్గరుంచుకుని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. కట్టుకున్న భార్య, కనిపించిన కొడుకు, నిండు గర్భంతో ఉన్న కన్న కూతురులాంటి కోడలు, అతనికి కన్ను మూసినా తెరిచినా వాళ్లే కనిపిస్తున్నారు. తన కుటుంబాన్ని ఇంతగా చిన్నాభిన్నం చేసి సజీవ దహనం చేసి పుణ్యం కట్టుకున్న ఆ పాపాత్ముడు మరెవరో కాదు, తన యజమాని రక్తం పంచుకొని పుట్టి తన భుజాల మీద ఆడి తన భార్య వండి పెట్టిన భోజనంతో పెరిగిన చిన్నబాబు గారే అని తెలిసిన మరుక్షణం నుండి అతని మనసును ఎవరో సన్నని దారంతో కట్టి మెల్లమెల్లగా బిగించుతున్నట్లుగా ఉంది. గిలగిల్లాడిపోతున్నాడు. తన కుటుంబ సభ్యులను ఓ రాత్రిపూట నిస్సహాయులను చేసి వేట కుక్కల్లా వెంబడించి అతి భయానకంగా వికృతంగా చీల్చి చీల్చి చంపిన ఆ దుర్మార్గుణ్ణి పట్టుకొని నించోబెట్టి నిలువున కాల్చి భస్మం చేసి పగ తీర్చుకొని తన వాళ్ల ఆత్మలకు శాంతిని కలిగించే అవకాశం కూడా లేకుండా చేశాడా భగవంతుడు అనుకుంటూ రోధించాడు రామయ్య. ఆ తర్వాత అతడి మనసు మునుపటిలా హనుమంతరావు గారి దగ్గర ఓదార్పు గాని, ఆత్మీయతను గాని, ఆశ్రయాన్ని గాని పొందటానికి ఏమాత్రం సుముఖత చూపటం లేదు. లేచి నిలబడ్డాడు రామయ్య. అతని కాళ్ళు అతని ప్రమేయం లేకుండా మెట్లెక్కి పైకి వెళ్తున్నాయి. ఏ ఆలోచన లేకుండా ఏదో యాంత్రికంగా పైకొస్తున్న రామయ్య పై మెట్టు మీద కాలు పెట్టి క్షణంసేపు అలా నిలబడిపోయాడు. అప్పుడే గదిలోంచి తలుపులు తెరుచుకుని బయటకు వస్తున్నాడు రాజేష్. ఎదురుగా కనిపించిన రామయ్యను చూడగానే ఒక్క క్షణం పాటు తొట్టుపడ్డాడు. మరుక్షణం అతడిలోని ఏదో తెంపరితనం గబుక్కున ఉరికినట్లుగా ముందుకొచ్చి రాజేష్ని తట్టింది. నేనేం చేశానో, నా కోపం కసి తీరేలా కొట్టానో, వాళ్ళ ఆయువు మూడింది, చచ్చారు, దానికి కారణం నేనెట్లా అవుతానో అన్నట్లు నిర్లక్ష్యంగా తలెగరేసి వెళ్ళబోయాడు. రెప్పపాటిలో ఆ నిర్లక్ష్యాన్ని గమనించిన రామయ్యకు ఒక్కసారిగా ఉద్ధృతంగా పొంగుకొచ్చింది కోపం. రాక్షసుడా, నా కుటుంబాన్ని ఎందుకంత సర్వనాశనం చేశావు? వాళ్ళు నీకేం అపకారం చేశారు చెప్పు? కన్నెత్తి నీ వైపు కూడా చూడని నా కుటుంబాన్ని నిలువునా కాల్చి బూడిద చేశావే, ఎందుకు చేశావో చెప్పు. రాజేష్ కాలర్ పట్టుకొని గట్టిగా బిగించుతూ పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ ఉద్రేకంగా అతడిని పట్టి ఊపేస్తూ బిగ్గరగా ఆడుతున్న రామయ్యను క్షణం పాటు నిర్ఘాంతపోయి చూశాడు రాజేష్. ఇలాంటిది జరుగుతుందని ఎదురు చూడని రాజేష్ ఒక్క క్షణం కొయ్యలా బిగదీసుకుపోయినట్లు నిలబడిపోయాడు. రామయ్య కేకలకు పక్కగదిలో ఉన్న హనుమంతరావు గారు, పరంధామయ్య గారు కూడా పరిగెత్తినట్లుగా వచ్చి ఎదురుగా జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ అచేతనులుగా అలా నిలబడిపోయారు. అంతలోనే తేరుకొని ఏయ్ ఏమిటది మందలిస్తున్నట్లుగా గట్టిగా అరిచారు లాయర్ గారు. హిస్టీరియా వచ్చిన మనిషిలా తన చొక్కా పట్టుకొని వేళ్లాడుతున్న రామయ్యను ఒకే ఒక్క క్షణం స్థాణువులా చూసిన రాజేష్ మరుక్షణం మెరుపులా ఒక్క విదిలింపు విదిలించాడు ముసలివాడిని. మానసికంగా అశాంతితో, బాధలతో వేగిపోతూ శారీరకంగా దుర్బలుడైన రామయ్య అనుకోకుండా గబుక్కున విదిలించిన ఆ విదిలింపుకు తట్టుకోలేక వెనక్కి తూలి మెట్లపైన పడడంతో దబదబా ఓ 7-8 మెట్లు బంతిలా దొర్లేశాడు. లాయర్ గారి కేకకు పరిగెత్తుకొచ్చిన పనివాళ్లు అరరే అంటూ గబగబా పట్టుకున్నారు. పైన రాజేష్, కింద హనుమంతరావు గారు, లాయర్ పరంధామయ్య గారు అలా బొమ్మల్లా నిలబడిపోయారు.
రెప్పపాటులో జరిగిపోయిన ఆ సంఘటన అందరినీ క్షణం సేపు దిగ్భ్రాంతుల్ని చేసింది. ముందరగా పరందామయ్య గారే తేరుకొని ముందుకు కదిలారు. ఎటు కదిపితే అటు వేళ్లాడిపోతున్న అతడి తలను కళ్ళు పెద్దవి చేసుకొని భయంగా నోట మాట రానట్లుగా చూశారు పరంధామయ్య గారు. మానసికంగా శారీరకంగా దుర్బలుడై ఉన్న రామయ్య గబుక్కున తూలిపడటంలో మేడమెట్టు గోడు అతడి కణతలకు గట్టిగా కొట్టుకోవడంతో ఆ క్షణంలోనే ప్రాణాలు పోయాయి. మేడ మీద పని మేం చూసుకుంటామని ఎన్నిసార్లు చెప్పినా వినరు అని ఏడుస్తూ పనివాళ్లు కిందికి మోసుకొచ్చి పడుకోబెట్టారు. హనుమంతరావు గారి బుర్ర మంచుగడ్డలో మధ్యలో ఉన్నట్లు బండబారిపోతోంది. ఇదేమిటి, ఎందుకిలా జరుగుతోంది? నిన్నగాక మొన్న 3 నిండు ప్రాణాల్ని బలవంతాన తీసుకున్న ఆ క్షణాలు ఇంకా మరుపుకు రాకముందే కళ్ళెదుట ఇంత సాధారణంగా మరో హత్య జరిగిపోవటం, ఇది హత్య కాదా, దుర్మార్గం కాదా? కాదంటున్నారు పరంధామయ్య గారు. దుర్మార్గం కాదు, పొరపాటు అంటున్నారు. రాజేష్ అతన్ని చంపాలని తొయ్యలేదు. అది తనను కాపాడుకునే ప్రయత్నం. అతని ప్రమేయం ఏమాత్రం లేకుండా రామయ్యే కాలుజారి పడ్డాడు, ఆయువు మూడింది అంటున్నాడు. హఠాత్తుగా హనుమంతరావు గారికి ఉన్నట్లుండి గబుక్కున వృద్ధాప్యం లాంటిది వచ్చి మీద పడ్డట్లుగా అయిపోయారు. పరందామయ్య అనేది నిజమేనా? అందులో న్యాయం ఉందా? మనుషులు చేసిన పాపాలకు శిక్ష అనుభవించకుండా తప్పించుకొని జీవించలేరు కదా. జైళ్ళు, కోర్టులు, కేసులు అలా ఉంచి అంతరాత్మ అంటూ ఒకటి ఉంటుంది కదా. ప్రతిరోజు అది నిలదీసి అడుగుతుంటే ఆ రంపపు కోతను మించిన శిక్ష మరొకటి ఉండదు. హనుమంతరావు గారు ఈ సంఘర్షణకు తట్టుకోలేకపోతున్నారు. ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడాలో తెలియటం లేదు. పరందామయ్య గారు చెబుతున్నంతసేపు ఆయన వాదనలో నిజం ఉన్నట్లుగానే అనిపిస్తోంది. ఆయన వెళ్ళిపోయాక మనస్సాక్షి లేచి కూర్చొని నిలదీసి అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు చెప్పలేక దైవ సన్నిధిలో కూర్చుని విలపించడం జరుగుతోంది. పరం చెప్పేది సబబేనా స్వామి అని అడుగుతున్నారు. పోయిన వాళ్ళు ఎలాగూ పోయారు, ఎంత ప్రయత్నించినా వెనక్కి తిరిగి తీసుకురాలేమో. పోయిన వాళ్ల కోసం రాజేష్ను జైలుకు పంపి ఉరికంబం ఎక్కించి దానివల్ల ప్రయోజనం ఏమిటి? వాడు చేసిన పనికి శిక్ష పడుతుంది, అందువల్ల ప్రయోజనం ఏముంది? పోయిన వాళ్ళంతా తిరిగొస్తారా, లేక వీడు మారతాడా? కేవలం శిక్ష పడటమే ప్రధానం కాదు, ఆ శిక్ష వల్ల ప్రయోజనం ఉండాలి. ఉరికంబం ఎక్కాక ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. దానివల్ల శిక్ష అమలు జరుగుతుంది అంతే. మనకు కావాల్సింది అది కాదు, వాడిలో మార్పు కోసం చూడాలి. వాడిని క్షమించటమే వాడికి వేసే పెద్ద శిక్ష అంటారు పరంధామయ్య గారు. అది నిజమేనా? తెలియటం లేదు హనుమంతరావు గారికి. పశ్చాత్తాపం లాంటిది వాడిలో కలిగితే, అందులో ప్రక్షాళనమైతే అప్పుడు పరం చెప్పినట్లు అంతకు మించిన శిక్ష, మార్పు మరొకటి ఉండబోవు. 4 రోజులు జరిగిపోయాయి. ఎన్ని మార్పులు! హనుమంతరావు గారు మనసుని ఎంతగా సమాధానపరుచుకుందామని ప్రయత్నించినా సరిపెట్టుకోలేకపోతున్నారు. రాజేష్ మారాడో లేదో, అసలు మారతాడో లేదో కూడా ఆ భగవంతుడికే తెలియాలి. కనీసం తను చేసింది తప్పనైనా తెలుసుకున్నాడా లేదా అనేది కూడా ఆ దేవుడికే తెలియాలి. అతడి తొందరపాటో దురదృష్టమో ఏదైనా అతడు కోల్పోయిన జీవితం పట్ల సానుభూతి, భార్య పోయిన విచారంలో బాధలో అనుభవిస్తున్న ఒంటరితనము కలిసి ఆ తండ్రి కొడుకుల మధ్య తలెత్తి పెనవేసుకున్న ఆత్మీయత, అనుబంధం ఈ సంఘటనలతో మరలా దూరమైంది. అసలు ఆయనకు అర్థం కాని చిక్కుముడి అదేమంటే, అసలు రాజేష్కు వాళ్లకు మధ్య ఉన్న గొడవేమిటి? ఎంత గొడవ ఉంటే ఇంత దారుణానికి దారితీసింది? రాజేష్కు వెంకటేశ్వరరావుకు పొత్తు కుదరదని, కనీసపు స్నేహం కూడా లేదని ఆయనకు తెలుసు. అయితే ఈ వైరం ఎందుకు? ఇదే ఆయనకు అర్థం కాని విషయం. ఇదే విషయం మిత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చినప్పుడు పరంధామయ్య గారు సేకరించిన విషయాలను ఆయన మాటల్లో వింటుంటే హనుమంతరావు గారికి మతిపోయినట్లే అయింది. ఆనాడెప్పుడో చెంకకు బ్యాగ్ తగిలించుకొని వచ్చి వెళ్ళిన ఆ అమ్మాయి కళ్ళల్లో కదలాడింది. ఆ అమ్మాయ రామయ్య కోడలు. ఆనాటి ఆ చిన్న సంఘటన ఇంతటి రామాయణానికి కారణమైందా? అసలు ఆయన ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయారు. తన కుమారుడిని అమెరికాకు పంపటానికి అసలు కారణం అదే అయినా ఆయన అదే పెద్ద పాయింట్ అని మనసులో గుర్తుగా ఉంచుకోలేదు. వాడి అల్లరిని ఆపాలని, కొంతకాలం ఈ పరిసరాలకు, ఈ స్నేహితులకు దూరంగా ఉంటే కొంత మార్పు వస్తుందనే ఆశతో, కోరికతో అమెరికా పంపారు. కానీ దాన్నింతగా గుర్తుపెట్టుకొని అదో కక్షగా గుండెల్లో భద్రంగా పెంచుకుంటూ రాజేష్ ఇలా అమానుషంగా ప్రవర్తిస్తాడని ఆయన ఊహించలేదు సరికదా. ఇప్పుడు నమ్మలేకపోతున్నారు కూడాను. తన మనసుని తనే స్వయంగా ఉరి తీసుకోవలసిన పరిస్థితి వచ్చింది.
మరో నెల గడిచింది. ఆలోచనలతో సరిగ్గా భోజనం చేయటం మానేశారు హనుమంతరావు గారు. నా మాట విని పల్లెకు వెళ్ళి మనశ్శాంతిగా జీవించు. రాజేష్‌ని కూడా స్థలం మార్పు చాలా అవసరం అని పరందామయ్య గారు చెబుతుండగా పల్లెకు బయలుదేరారు హనుమంతరావు గారు. బిడ్డల్ని పెంచటం మీరనుకుంటున్నంత సులువు కాదు. పైగా మగవారు ఏమాత్రం అలవాటు లేనివారు. మీ వల్ల కాదు. నా దగ్గర ఉంచేయండి. ఆవిడ ఎన్ని రకాలుగా చెప్పినా ససేమిరా వీల్లేదని పంతం పట్టారు హనుమంతరావు గారు. నా బిడ్డ చేసిన పాపాన్ని కొంతైనా తగ్గించుకోనేవరా పరం. ఆ బిడ్డని పెంచి పాప ప్రక్షాళన చేసుకోవటానికి ఆ భగవంతుడే నాకిచ్చిన మార్గమిది కాదనుకో అన్నారు. అలా అన్నాక పరందామయ్య గారు ఏమీ అనలేకపోయారు. పోనీ తీసుకెళ్ళని, ఆ కష్టమేదో తెలుసుకుంటే గాని అర్థం కాదని భార్య నొప్పించి ఆ పసిగుడ్డుని హనుమంతరావు గారికే ఇచ్చేశారు. పల్లెకి తీసుకొచ్చేశారు. పరందామయ్య గారి భార్య అన్నట్లుగానే తీసుకురావటమైతే తీసుకొచ్చేశారు గాని ఒక్కో రోజు ఒక్కో గండంలాగా గడుస్తోంది. ఆ పక్కింటావిడ, ఈ పక్కింటావిడ, ఎదిరింటావిడ అంటూ ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తూనే ఉన్నారు. అయినా పసికందు పని అంటే మాటలా? పైగా తల్లి లేని బిడ్డ, పోతపాలు ఎంత కష్టం. పల్లెటూరు కాబట్టి, స్వంత ఊరు కాబట్టి, పేరు పలుకుబడి పుష్కలంగా ఉన్న పెద్ద మనిషి కాబట్టి ఆ మాత్రం సహాయం లభించుతోంది. ఆ బిడ్డను చూసుకుంటూ ఇంట్లో వంట వార్పు చూసుకునేందుకు ఓ విధవరాలైన వయసు మళ్ళిన వ్యక్తి దొరికింది. హమ్మయ్యా అనుకున్నారు హనుమంతరావు గారు. ఆ రోజు ఆదివారం. మిత్రుణ్ణి చూసేందుకు ఉదయం 10 గంటలు కూడా కాకుండానే భార్యా సమేతంగా వచ్చారు లాయర్ పరంధామయ్య గారు. వాకిట్లో కారు దిగుతున్న పరంధామయ్య గారిని చూడగానే హనుమంతరావు గారు చిన్న పిల్లవాడు సంతోషపడినట్లుగా ఆనందపడ్డారు. మిత్రులిద్దరూ చాలా కాలం తర్వాత కలుసుకున్నట్లుగా ఎన్నెన్నో విషయాలు ఆపకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారు. రాజేష్ క్రిందకు రాలేదు. భోజనం పైకి తెప్పించుకున్నాడు. పరందామయ్య గారే పైకి వెళ్ళారు. ఆయన రావటం చూడగానే రాజేష్ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. పరందామయ్య గారు చిన్నగా నవ్వుకుని కిందకొచ్చేశారు. ఆయన భార్య ఆ రోజు బాబు పనులన్నీ స్వయంగా ఆవిడే చేశారు. మధ్యాహ్నపు ఎండ తగ్గి వాతావరణం చల్లబడుతున్న వేళ వాకిట్లో దట్టంగా నీళ్లు చల్లించి ఆ తడిసిన నేల మీద పడక్కుర్చీలు వేయించుకొని కూర్చున్నారు స్నేహితులిద్దరూ. పైన మేడ మీద గదిలో పడుకొని తక్కువ సౌండ్లో మ్యూజిక్ పెట్టుకుని ఇంగ్లీష్ నవలు చదువుతున్నాడు రాజేష్. అతడిక పల్లెటూరులోని ప్రశాంతత నచ్చినట్లుగానూ ఉంది, విసుగ్గానూ ఉంది. తెలిసిన వాళ్ళెవరూ లేక అదేమిటి ఇదేమిటి అంటూ చెత్త ప్రశ్నలు వేసి విసిగించేవారు. ముఖ్యంగా ప్రతిరోజు కాసేపు నీతివాక్యాలు వల్లించే పరందామయ్య గారి బెడద లేకుండా ప్రాణం హాయిగా ఉంది. అయితే అదే సమయంలో మరీ ఎక్కడున్నా ఏం చేసినా 4 గోడల మధ్యనే అవ్వటం, కోరినప్పుడల్లా సిగరెట్లు, విస్కీ, సోడా ఇవేవి విరివిగా దొరక్కపోవటం. ఇక్కడ అలా కాదు. ప్రతిదీ తండ్రి నోటీసులోకి వెళ్లాల్సిందే. ఆ విషయమే అతనికి మహా చిరాగ్గా, విసుగ్గా అనిపిస్తోంది. అతను మారాడో మారలేదో, అసలతను మంచివాడో చెడ్డవాడో అతడిని పుట్టించిన ఆ భగవంతునికే తెలియాలి. వరుసగా జరిగిపోయిన ఆ దుస్సంఘటనల తర్వాత అతడు బాగా కంగారు పడిపోయిన మాట మాత్రం వాస్తవం. అందుకే అతడు తండ్రి వెంబడి పెళ్ళకొచ్చిన తర్వాత అతడి మనసు అతడి కంట్రోల్లో ఉండటం లేదు. మరి ఆ పిల్లవాడిని చూస్తుంటే అతని మనసు అసలే మాత్రం స్వాధీనంలో ఉండడు. ఒక్కోసారి పిచ్చెక్కినట్లు, వెర్రెక్కినట్లు, ఒళ్ళంతా తేళ్ళు జెరులు పాకుతున్నంత కంపరంగా ఉంటుంది. 2 చేతులతోనూ ఆ పిల్లవాడి పీక పిసికి గోడవతలకి పారయ్యాలన్నంత కోపం వస్తోంది. బయట సంధ్య చీకటిలో పరందామయ్య గారు, హనుమంతరావు గారు మాత్రమే ఉన్నారు. పిచ్చి సన్నాసి క్షణంలో ఎందుకో అంతగా గుక్కపట్టి ఏడ్చేశాడో. చేతులు కడుక్కుని వచ్చే లోపల వీడేడుపు చూడలేక కాబోలు. రాజేష్ బాబు ఎత్తుకున్నాడు కానీ అతనికేం చేతనవును, అలవాట్లేదుగా. ఇంకా నయం, ఆ సమయానికి నేను వచ్చేశాను కాబట్టి సరిపోయింది. లేకుంటేనా వీడు వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ వెళ్ళుండేవాడు. ఆవిడ చాలా సాధారణంగా చెప్పినా వింటున్న మిత్రులిద్దరూ అదిరిపడ్డారు. ఆ మాటలు క్షణంసేపు మిత్రులిద్దరినీ అచేతనులుగా చేశాయి. ఆవిడ ఇంట్లోకి వెళ్ళాక, లేదురా పరం, వాడు మారతాడని నాకిక నమ్మకం లేదు అంటున్న హనుమంతరావును ఓదార్చి, కొన్నాళ్లపాటు వీడు దూరంగా ఉంటే రాజేష్ మనసు కాస్త కుదుటపడేందుకు అవకాశం ఉంటుంది. వాడి తప్పు వాడు తెలుసుకుని ప్రయోజకుడవడానికి వాడికి కాస్త సమయం కావాలి కదరా హనుమా. వాడిని నేను పెంచుతాను, దీనికి అభ్యంతరం పెట్టొద్దంటూ పిల్లవాడిని తీసుకుని లాయర్ గారు, వారి భార్య టౌన్కి బయలుదేరారు. లాయర్ గారి భార్య మాతృత్వపు ఆదరణలో
ఆయన అక్కగారి పెంపకంలో చక్కగా పెరుగుతున్న నీలిమ ప్రేమ చిహ్నానికి హనుమంతరావు గారు ప్రీతం అని పేరు పెట్టారు. అసలు ఆయన పెట్టిన పేరు ప్రియతం. అయితే అది పిలవగా పిలవగా ప్రీతం అయిపోతోంది. చంటి పిల్లలు లేని కారణాన వాడా ఇంట్లో అందరికీ ఆరో ప్రాణమైపోయాడు. ప్రియతంని మళ్ళీ రాజేష్ దగ్గరికి తీసుకురాలేదు. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు హనుమంతరావు గారే వచ్చి చూసి వెళ్తుండేవారు. వాడికి 3వ సంవత్సరం జరుగుతుండగా లాయర్ గారి మేనకోడలికి వివాహం జరిపించారు. ఆ సందర్భంలో వాడు చెబుతున్న మాటలు, వాడి ఆటలు చూస్తున్న కొద్దీ హనుమంతరావు గారి మనసు సంతోషంగా, భారంగా బరువెక్కింది. వాడు తాతగారు అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆయన మీసాలు నిక్కబొడుచుకున్నాయి ఆనందంతో. ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అవ్యక్తమైన ఆనందాన్ని గమనించిన లాయర్ గారు తృప్తిగా భార్య వంక చూశారు. నీ రుణం ఎలా తీర్చుకోనరా అన్నారు తడికళ్ళని తుడుచుకుంటూ. నే బ్రతికినంత కాలము నాతో స్నేహం చేసి తీర్చుకోరా అన్నారు ఆప్యాయంగా చూస్తూ. మార్చి మాసం జూనియర్ కాలేజీ చాలా హడావిడిగా ఉన్నది. పరీక్షలు దగ్గరకు వస్తున్న హడావిడి. ఆ సంవత్సరంలో ఆ జూనియర్ చదువులు ముగించే విద్యార్థులకు కాలేజీలకు వెళ్ళే హడావిడి. సీనియర్ స్టూడెంట్లకి ఫేర్వెల్ పార్టీ ఇవ్వాలని జూనియర్ల హడావిడి. మేడమెట్లు దిగువగా చెట్టు నీడని కూర్చుని చదువుకుంటున్నాడు ప్రియతం. అతను ఈ సంవత్సరం కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే అతన్ని ఎలాగైనా మెడిసిన్లో చేరుస్తానని మాటిచ్చారు అతని తాతగారు హనుమంతరావు గారు. అందువల్ల అతను చాలా శ్రద్ధగా, పట్టుదలగా అదో తపస్సులా చదువుతున్నాడు. ఎంతో ఏకాగ్రతతో చదువుకుంటున్న ప్రియతం మెడపైన ఏదో పడినట్లుగా అనిపించింది. అతను అలా చదువుకుంటూనే ఎడం చేత్తో తీసి అవతల పారేశాడు. కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ పడింది. మరలా అదే పరధ్యాసలో ఎడం చేత్తోనే తీసేసుకున్నాడు. మళ్ళీ మెడ మీద ఇంకోటి పడింది. ఈసారి కుడి చేతి గుప్పెట్లోకి తీసుకున్నాడు. ఏమిటా అని చూస్తే అవి వేరుశనక్కాయల తొక్కలు. తలెత్తి పైకి చూశాడు. అక్కడ ఓ మెట్టు మీద ముద్దబంతి లాంటి ఓ అందమైన ఆడపిల్ల పక్కన బ్యాగ్ పెట్టుకొని చదువుకుంటూ వేరుశనక్కాయలు తింటూ తొక్కలను కిందికి విసిరేస్తోంది. పంజాబీ డ్రెస్లో అందంగా ఉంది. ఒక్క క్షణం తనను తాను మర్చిపోయి ముగ్ధుడై చూశాడు ప్రియతం. నూనూగు మీసాలు అప్పుడప్పుడే వస్తున్న యువకుడు, 18 దాటుకొని 19వ ఏట కాలు పెడుతున్న రాజకుమారుడు ప్రియతం. కళ్లకు ఆ పిల్ల అద్భుతంగా, మనోహరంగా కనిపిస్తోంది. అలాగే నిలబడిపోయాడు. పేజీ తిప్పుతున్న అమ్మాయికి ఎదురుగా ఎవరో ఉన్నట్లుగా తోచి చటుక్కున తలెత్తింది. ఎదురుగా తన వంకే చూస్తూ నుంచున్న ఓ వ్యక్తి. క్షణంలో కంగారు, భయం. ఎవరు? గబుక్కున లేచి నిలబడింది. ఒళ్ళోని పుస్తకం కింద పడిపోయింది. అది పట్టుకోబోతుంటే చేతిలోని వేరుశనగలన్నీ పొట్లంలోంచి కింద పడిపోయాయి. ఎవరు మీరు? మళ్ళీ అడిగింది. ఈసారి అడగటంలో ఇందాకటి తొట్రుపాటు కానీ భయం కానీ లేవు. తేరుకున్నాడు ప్రియతం. తానెందుకు వచ్చాడో కూడా గుర్తుకొచ్చింది. చేతిలోని తొక్కలు చూపిస్తూ పట్టి పట్టి అడిగాడు. ఇదేమిటి? ఏమిటట? అదే నిర్లక్ష్యంగా తలెగరేస్తూ బ్యాగ్ అందుకుంటూ కాస్త దురుసుగా అడిగింది. తినటమే ముఖ్యం కానీ తింటూ విసిరేసిన తొక్కలు ఎక్కడ పడుతున్నాయో చూసుకోనక్కర్లేదా? కాస్త విసురుగా అడిగాడు ప్రియతం. అప్పటికి గాని అసలు విషయం అర్థం కాలేదా అమ్మాయికి. ఓహ్ అనుకుంది. తన తప్పేమిటో తెలుసుకుంది. అప్పుడే గమనించింది అతగాడి తలపైన జుట్టులో కూడా ఉన్నాయి తొక్కలు. క్షణంలో తన తప్పుకు సిగ్గుపడి మరుక్షణంలో అతని జుట్టులో అందంగా పొదగబడినట్లున్న ఆ తొక్కల్ని చూసి నవ్వుతూ, ఐఎమ్ సో సారీ, అయినా మీరెక్కడుంటే అవి మీ పైన పడ్డాయి అంటూనే 2 మెట్లు దిగి చేయి చాపింది. అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేసి మెట్టు దిగాడు ప్రియతం. చిన్నగా నవ్వింది. నవ్వుతూనే అంది, మీ తలపై ఇంకా ఉన్నాయి. చేయి చాచి తలపైనవి ఏరి పారేస్తూ మళ్ళీ అంది, ఐఎమ్ రియలీ వెరీ సారీ. అసలు మీరెక్కడున్నారు? ఆ అమ్మాయి నవ్వుతుంటే, మాట్లాడుతుంటే, మెట్లు దిగొస్తుంటే ఆకాశం నుండి ఓ మెరుపు తునక అలా తలుక్కున జారిపడుతున్నట్లుగా. బాగుంది, చాలా బాగుంది అనుకున్నాడు ప్రియతం. నేను మిమ్మల్ని చూడనే లేదు సుమండి. బ్యాగ్ను 2 చేతుల్లో పట్టుకొని గుండెలు కాంచుకొని కిందికి చూస్తూ మెట్లు దిగుతూ ఐఎమ్ సో సారీ అంది. నవ్వాడు ప్రియతం. వద్దులేండి, సారీ చెబుతుంటే అదేమిటో నేనే ఏదో తప్పు చేసినట్లుగా అనిపిస్తోంది. నవ్విందా అమ్మాయి. పెదవులు విడి విడబడకుండా మూతి ముడిచి బుగ్గలు సొట్టలు పడేలా, కళ్ళు మెరిసేలా చాలా అందంగా నవ్వింది. బాయ్ అంటూ చెయ్యూపింది నవ్వుతూ. వెళ్ళిపోయాడు ప్రియతం. ఆ రోజు ఫేర్వెల్ పార్టీ చాలా సరదాగా ఉంది. లెక్చరర్ కట్ చేసిన జోక్కి అందరూ పగలబడి నవ్వుతుంటే గుడ్ ఈవినింగ్ సార్ దగ్గరగా వచ్చి విష్ చేసింది లెక్చరర్కి.
అందరూ తలలు తిప్పి చూశారు. ప్రీతం సూటిగా ఆమె వంక చూస్తున్నాడు. మంజుష, ఎవరో పిలుస్తున్నారు. యా, ఐఎమ్ హియర్ అని చెప్పి లెక్చరర్ వైపు తిరిగి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ వెనక్కి తిరిగి మళ్ళీ అంతలోనే ఇటువైపు చూస్తూ ప్రీతం వంక చూసి హాయ్ అంది. బదులుగా ప్రీతం నవ్వాడు. రెండు చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని కొంచెం టీవీగా దర్జాగా నించున్న ప్రీతం నవ్వు మంజూషకు చాలా నచ్చింది. అతను కూడా అనుకున్నాడు, ఆ అమ్మాయి పేరు బాగుంది, మంజూష. గబుక్కున తల తిప్పి ప్రియతం వైపు చూసింది మంజూష. ఇంకా తలను కొద్దిగా వంచి తన వంకే చూస్తున్న ప్రియతంకి దగ్గరగా వచ్చింది. మిమ్మల్ని ఎక్కడో చూశాను, ఎక్కడ చూశాను నవ్వాడతను. ఈసారి అతని నవ్వులో కొద్దిగా చనువు, ఇంకొద్దిగా ఆత్మీయత, వాటితో పాటుగా చిలితనం కూడా తొంగి చూసింది. నవ్వుతూనే అన్నాడు, అవును చూశారు, ఎక్కడనేది మీరే గుర్తు తెచ్చుకొని రేపు నాకు చెప్పండి. వెళ్తూ గబుక్కున వెనక్కి తిరిగాడు ప్రియతం. తన వంకే చూస్తూ అజంతా శిల్పంలా నించున్న మంజూషకు తమాషాగా చెయ్యూపాడు. అప్రయత్నంగానే మంజు కూడా చెయ్యూపింది. పార్టీ జరుగుతుండగా మధ్యలో ఒకరినొకరు చూసుకోవటం, చిన్నగా నవ్వుకోవటం చాలా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఆ రాత్రి పడుకుంటే ముందర నుంచున్నట్లే మంజు కళ్ళల్లో ప్రియతం కనిపిస్తున్నాడు. సన్నని మీసకట్టుతో అందమైన ఒత్తైన జుట్టు, నుదుటిపైకి పడుతున్న ఓ రాజకుమారుడు కనిపిస్తున్నాడు. పెదవులు విడి విడకుండా నవ్వుతూ తలను కాస్త పక్కకు వంచి ఓ విధమైన టీవీతో నిలబడిన అతని మనోహర రూపం ఆమె కళ్ళల్లో అలా గాఢంగా ముద్రించుకుపోయింది. అతని నవ్వు ఎంత బాగుంది! అతని చూపు, ఆ నడక, ఆ నిలబడటం, ఆ మీసం, కొద్దిగా మాసినట్లుగా ఉన్న అతని గడ్డం అన్నీ బాగున్నాయి. అతను ఆగిపోయింది మంజుల హృదయం. అవును, అతని పేరేమిటో పేరు అడిగి తెలుసుకుంటే బాగుండేది అనుకుంది. అతన్ని మొదటిసారి ఎక్కడ చూశాను? అతను ఆ మాటలు అనేటప్పుడు అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన చిలిపిదనం గుర్తొచ్చి మంజూష లేత గులాబీ బుగ్గలు ఎరుపు రంగుకు మారిపోయాయి. ఆమెకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. గుడ్ మార్నింగ్ మై చైల్డ్ అన్న మాటలకు ఉలిక్కిపడి క్రిందికి చూసింది. మార్నింగ్ వాక్కు వెళ్ళిన తాతగారు తిరిగి వస్తున్నారు. నవ్వుతూ చెయ్యి ఊపింది. క్రిందికి రా, టీ తాగుదాం. అలాగే 1 మినిట్. గబగబా బాత్రూంలోకి వెళ్ళింది. ఆ రోజున అలవాటుకు విరుద్ధంగా కాస్త ముందుగా కాలేజీకి వెళ్లేందుకు సిద్ధమైంది మంజూష కాలేజీ గేటు దగ్గర కారు దిగేసరికి గేటు లోపల ఒక కాలు చెట్టు కానించి నిలబడి ఉన్న ప్రియతం గేటు వంకే చూస్తున్నాడు. మంజూష కూడా ప్రియతంని చూసింది. పరుగులాంటి నడుకతో అతన్ని సమీపించింది. తనకంటే బాగా బారెడు పొడవున్న ప్రియతంని కొద్దిగా తలెత్తి ముఖంపై పడుతున్న ఎండకు కళ్ళు చికిలించుతూ చూసింది మంజు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ మృదువుగా హలో అన్నాడు. ఆ పలకరింపుకు ఆమె ఒళ్లంతా తడిమినట్లుగా ఉండి ఎన్నడూ లేని గబుక్కున సిగ్గులాంటిదేదో ఆవహించినట్లయింది. హలో అన్నది సమాధానమిస్తున్నట్లుగా. చాలా త్వరగా వచ్చినట్లున్నారు. రోజు ఇలాగే వస్తారా? లేదు, మీకోసం వచ్చానని చెప్పాలని ప్రయత్నించింది. కానీ చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. మరో 2 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. మౌనానికి ఓ భాష ఉందని అప్పుడే తెలిసింది ప్రియతం మనస్సుకు. రాత్రంతా అతని గురించే ఆలోచించింది. అతని ఊహలతోటే గడిపింది. తీరా అతని ఎదురుగా కనిపిస్తుంటే నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రానంటోంది. ప్రియతం కూడా ఇంచుమించుగా ఇలాంటి ఇబ్బందితోనే తికమక పడుతున్నాడు. ఎన్నడూ లేంది మంజూష తలపులతో నిన్న రాత్రి కంటి నిండా నిద్రపోలేకపోయాడు. ఇవాళ ఉదయం అయింది మొదలు కాలేజీకి వచ్చే వరకు అసలు సమయమే గడవటం లేదే అనిపించింది. అతనితో కలిసి తను కూడా నవ్వింది మంజూష. అలా మరో 4-5 అడుగులు వేసి 4 మాటలు మాట్లాడేసరికి చొరవ, చనువు కూడా వచ్చేశాయి. మామూలు మంజూష అయిపోయింది. రాత్రంతా నేను నిద్రపోనే లేదు తెలుసా? తెలియదు. పెదవులు బిగబట్టి నవ్వు ఆపుకుంటూ చిలిపిగా కొంటెగా అన్నాడు. ఛీ నాటి అంది గారాబంగా. అవును, ఎందుకు నిద్రపోలేదు? నువ్వే నన్ను నిద్రపోనీయలేదు. నేనా? బాగుంది, నేనేం చేశాను? నిన్నెక్కడ చూశానో ఆలోచించమన్నావు. ఆలోచిస్తూనే ఉన్నాను. కళ్ళు చికిలించుతూ వెక్కిరించినట్లుగా నవ్వింది. గలగల నవ్వాడతను. ఏం నవ్వనవసరం లేదు, బొంగమూతి పెట్టింది. మళ్ళీ నవ్వాడు. నవ్వుతూనే అడిగాడు, బాగుంది, ఇంతకు గుర్తుకొచ్చిందా మరి? రాలేదు. అతను మెల్లగా నడుస్తూ 20 రోజుల క్రితం తమకు పరిచయం జరిగిన స్థలానికి తీసుకొచ్చాడు.
అక్కడి వరకు ఏవో కబుర్లు చెప్తూ వస్తున్న మంజు చటుక్కున ఆగిపోయింది. ఆమెకు జ్ఞాపకం వచ్చేసింది. నువ్వు మీరు తడబడింది. సుతారంగా నవ్వాడు ప్రియతం. ఇంతలో క్లాసులకు టైం అయిందని సూచిస్తూ గంట మోగింది. నేను వెళ్ళనా అంది. మంచిది. రెండు చేతులు వెనక్కు పెట్టి టీవీగా నిలబడిన ప్రియతం నవ్వుతూ చెప్పాడు. వెళుతూ వెనక్కి తిరిగి చూసింది. ప్రియతం ఇంకా అలాగే నిలబడి మంజు వైపే చూస్తున్నాడు. ఆ చూపు అయస్కాంతంలా మంజుని దగ్గరకు లాక్కొచ్చింది. అతనికి సమీపంగా వచ్చి నిలబడి తల వంచి చేతిలోని పుస్తకాల వైపు చూస్తూ అంది. నాకు నీతో స్నేహం చేయాలనుంది. చాలా స్పష్టంగా చెప్పిన మంజు మాటలు విని తమాషాగా నవ్వుతూ అన్నాడు. ఎవరితో? నాతోనా? ఆ పుస్తకాలతోనా? అతని వంక సూటిగా చూసి చిన్నగా నవ్వింది. మళ్ళీ అతనికి సమీపంగా వచ్చింది. మీ పేరు చెప్పలేదు? కొంటెగా నవ్వాడు ప్రియతం. మీరు అడగలేదు. మంజుష కూడా నవ్వింది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు అడగను కూడదు, చెప్పను కూడదు. మీ అంతట మీరే తెలుసుకోవాలి. కిలకిల నవ్వింది మంజూష. తప్పకుండా అనేసి వెనక్కి తిరిగింది. రెండడుగులు తర్వాత మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఇంకా ప్రీతం అలాగే నిలబడి ఇటువైపే చూస్తున్నాడు. బాయ్ చెయ్యూపి వెళ్ళిపోయింది. దాదాపు 10 రోజుల తర్వాత ఆ రోజు బుధవారం హాస్టల్లో తన గదిలో కూర్చుని జువాలజీ రికార్డులోని డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రియతం. చాలా శ్రద్ధగా పూర్తి ఏకాగ్రతతో పనిలో మునిగి ఉన్న ప్రియతం తన పక్కగా ఎవరో వచ్చి నించున్నట్లు గమనించి తల తిప్పి చూశాడు. పక్కనే చిరునవ్వుతో అజంతా శిల్పంలా నిల్చుని ఉన్నది మంజూష. హాయ్ అన్నాడు ఉత్సాహంగా. హాయ్ ప్రియతం అంటూ పలకరించింది. పుస్తకాలు మూసిపెడుతున్న ప్రియతం చటుక్కున తలెత్తి ఆమె వంక చూశాడు. ఆమె కళ్ళు చికిలించి వెక్కిరించినట్లుగా నవ్వింది. గలగల నవ్వాడు ప్రియతం. కుడి చేతినెత్తి నుదుటికి పక్కగా కణతల దగ్గరగా ఆనించి అభినందన తెలిపినట్లుగా చూశాడు. థ్యాంక్ యూ నవ్వింది సుతారంగా. ఆ అమ్మాయి ఎవరో, ఎలాంటిదో, ఏమిటో ఏమీ తెలియకుండా ఇంత తక్కువ పరిచయంలో ఎందుకింతలా ఆకర్షణకు లోనవుతున్నాను? దీని పరిణామం ఎలా ఉంటుంది? అసలు తన మనసులో సుడి తిరుగుతున్న ఈ భావాలకు అర్థమేమిటి? ఏమిటో ఇది కేవలం స్నేహమేనా? ఇంచుమించుగా మంజూష కూడా ఇలాగే ఆలోచిస్తోంది. అతన్ని చూడగానే తన మనసు ఎందుకిలా స్పందిస్తోంది? అనుక్షణం అతడిని గూర్చిన ఆలోచనలతో మనసు దేని మీద లగ్నం చేయలేకపోతున్నాను. ఈ 10 రోజుల్లోనూ ఎన్నిసార్లో తాతగారికి అమ్మమ్మకు పట్టుబడిపోయాను. ఏమిటిదంతా? ఇది ఎటువైపుకు దారి తీస్తుంది? నీ రూమ్ వెతుక్కుంటూ నీ పేరు వెతుక్కుంటూ వచ్చిన ఇంత పెద్ద అతిథికి మర్యాద చేయవేమిటి? నవ్వాడు ప్రియతం. మృదు మధురంగా ఉన్న అతని నవ్వు ఆమెను చక్కిరిగిలి పెట్టినట్లుగా ఉంది. మంజు, నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. ఏమిటది? నీకు నేనంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. అది మన ఇద్దరికీ తెలిసిన నిజం. అయితే మన ఇష్టాల కోసం మన భవిష్యత్తు పాడు చేసుకోకూడదు. మన పరీక్షలు వచ్చేవి మన ముందు కూర్చున్నాయి. కాబట్టి ఇక నుండి మనం ఇలా సమయాన్ని వృధా చేసుకోవద్దు. అతడు చెప్పటం ఆరంభమయ్యాక అతడు చెబుతున్న ప్రతి మాట, అందులోని ప్రతి అక్షరము జాగ్రత్తగా వింటున్న మంజూష అతని చివరి మాటలు వింటూ నడవటం మర్చిపోయిన దానిలా నిలబడిపోయింది. అతని వైపుకు తిరిగి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటేమిటి? మనం కలిసి గడిపిన ఈ సమయం వృధా అనిపిస్తోందా? అంటే నేను నీ దగ్గరికి రావటం, ఇలా నీతో నీ వెంబడి తిరగటం వెర్రితనంగా పిచ్చితనంగా ఉందన్నమాట. అసలు ఇంకా ఏదో పరుషంగా అనబోతున్న ఆమె నోటిని గబుక్కున మూసేసి ముందుకు నడిపించాడు. నీ ఈ మాటలు వింటూ నీ సమక్షంలో గడిపిన ప్రతి క్షణాన్ని కొన్ని లక్షల సార్లు గుర్తు చేసుకుంటూ గడుపుతాను. పరీక్షలు ముగిసిన మరుక్షణం మంజు అని పిలిచే నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నీ పిలుపు కోసం నిరీక్షిస్తూ ఉంటాను. ఓకే, బాయ్. మంజు ఆగు అని పిలుస్తున్న ప్రియతం పిలుపును ఏమాత్రం వినిపించుకున్నట్లుగా, ఒకవేళ ఆగి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ముందుకు వెళ్ళలేనేమో అని సందేహించిన దానిలా చకచకా నడుస్తూ వెళ్ళిపోయింది. నవ్వుకున్నాడు ప్రియతం. పరీక్షలైపోయాయి. అనుకున్న దానికంటే కూడా చాలా బాగా రాశాడు ప్రియతం. ఆఖరి పరీక్ష అయిపోయాక అందరితో ముచ్చటించి గదికొచ్చేసరికి గదిలో అతని తాతగారు హనుమంతరావు గారు ఎదురు చూస్తున్నారు. తాతగారు గబుక్కున దగ్గరికి వెళ్ళాడు. ఈ సెలవుల్లో మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అన్నాడు. చెప్పండి అన్నట్లు కుతూహలంగా చూశాడు ప్రియతం. నీకిష్టమైన ఊరు చెప్పుకో అన్నారు. ఊరించి కాశ్మీర్ ప్రయాణం గురించి చెప్పేసరికి ప్రియతం ఆనందం అంతా ఇంతా కాదు. అతన్ని హనుమంతరావు గారు 4వ ఏట స్కూలుకు తీసుకొచ్చి హాస్టల్లో వేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం
3 నెలల పరీక్షలయ్యాక ఇచ్చే 10 రోజుల సెలవులు, 6 నెలల పరీక్షలయ్యాక ఇచ్చే 10 రోజుల సెలవులు, అదే ఊర్లో హోటల్లో గది తీసుకుని గడిపేవారు. ప్రతిరోజు పగలు ఏదైనా అందమైన చోటుకు వెళ్ళి ప్రశాంతంగా గడపటం, సాయంత్రం సినిమా, రాత్రికి ఇష్టమైన ఐస్ క్రీంతో భోజనం, సెలవులు ఇట్టే అయిపోయేవి. మరలా హాస్టల్లో వదిలేసి వెళ్ళిపోయేవారాయన. వేసవి సెలవులను మాత్రం బెంగళూరు, ఊటీ, కొడైకెనాల్, మైసూరు, మద్రాసు అంటూ పెద్ద నగరాలన్నింటినీ చూపెట్టారు. ఒక్కో సంవత్సరం ఒక్కో ఊరు. అతడికి తాతగారే ప్రపంచం. ఇంతింత గొప్ప గొప్ప మార్పులు సాదాసీదాగా చాలా మామూలుగా జరిగిపోతుంటే మనిషి మనసులో తాత్కాలిక ఆవేశం, స్వల్పాయుష్యుతో ఎగిరెగిరి పడే క్రోధము ఎంతకాలం కాపురముంటాయి? మంచితనమైన కలకాలం నిలుస్తుందేమో గాని క్రోధము, మోసము, కార్పణ్యము, ఆవేశము, శూన్యము లాంటి గుణాల ఆయుష్ చాలా స్వల్పం. అవి ఎంతో కాలం మనిషి గుండెల్లో ఒదిగి ఉండలేవు. అలాగే ఒకనాడు ఒకానొక దుర్ముహూర్తంలో నీలిమకు ఎదురు నిలబడి పొట్లగిత్తలా పొగరబోతులా నీలిమను పడగొట్టబోయి తానే అగాధంలోకి కూరుకుపోయిన రాజేష్ మరో దుష్టగడియలో కోపం తీర్చుకుంటున్నాను అనే అజ్ఞానంతో, అహంకారంతో జీవితాన్ని తలక్రిందులు చేసుకున్న రాజేష్ ఇవాళ ఓ మంచి మనసున్న మనిషి. పశ్చాత్తాపంతో దహించుకుపోయి మంచితనం విలువ తెలుసుకుని మానవత్వంతో పునీతుడైన ప్రేమమూర్తి. ప్రేమ కోసం, అనురాగం కోసం, మమకారం కోసం పాకులాడుతున్న ఓ నిజమైన మనిషి. తన చేదు చరిత్రకు గుర్తుగా మిగిలిన ప్రియతమని దగ్గరకు తీసుకోవాలని, గుండెలకు హత్తుకోవాలని అతని తాపత్రయం. ఎంతో కోరిక, అంతకు మించిన ఆశ. అయితే తన మనసులో రేగిన కోరికను గాని, కలిగిన భావాలను గాని, సుడులు తిరుగుతున్న బాధను గాని బయటపెట్టలేడు. తండ్రితో చెప్పటానికి కించిత్ కూడా సాహసం లేదతడికి. చెడ్డతనం ప్రాచుర్యత సాధించినంత సులభంగా మంచితనం గుర్తింపు పొందటం కష్టం. సమాజం వేసిన ముద్ర అయితే కొంతకాలానికి మరుగున పడిపోతుంది. కానీ ఇది అలాంటిది కాదు. ఎవరో వేసింది కాదు, అంతరాత్మ విధించిన శిక్ష. దాని నుండి తప్పించుకోవటం రాజేష్కి ఎంతవరకు సాధ్యమవుతుందో ఆ కాలమే నిర్ణయించాలి. ఇవాళ రాజేష్ ఆ ఊరిలోకెల్లా ధనవంతుడనే పేరు తెచ్చుకున్నాడు. కానీ ధర్మప్రభు అని నిరూపించుకోలేడు. సింహం నవ్వితే ఎలా ఉంటుందో రాజేష్ మెత్తగా మాట్లాడితే అలాగే ఉంటుంది. ఆ ఊరి అభివృద్ధికి ఎంతో సాయం చేశాడు. అతడి కృషికి ఫలితంగా ఆ ఊరు అవటానికి పల్లెటూరైనా పట్నంలో ఉండే అన్ని వసతులు అక్కడ కనిపిస్తాయి. ప్రియా ఇండస్ట్రీస్ యజమాని రాజేష్ అతని వర్కర్ల గుండెల్లోకి మాత్రం ప్రవేశించలేకపోతున్నాడు. పెద్ద దొరగారి దగ్గర చూపించే అణకువ, మర్యాద చిన్న దొరగారి దగ్గరకు వచ్చేసరికి భయంగా మారిపోతోంది. కొడుకు సాధించిన ప్రయోజకత్వం, అతని సమర్థత, మారిన అతని ప్రవృత్తి అర్థం చేసుకోకపోలేదు హనుమంతరావు గారు. ఆయన పితృహృదయం కొడుకు ప్రయోజకత్వాన్ని గుర్తించి ఎంతో సంబరపడుతోంది. ఆయనకు తెలుసు, కన్న కొడుకు కరుడుగట్టిన గుండెలు కదిలి కదిలి చేస్తున్న ప్రాయశ్చిత్తపు సందడి. అయితే అదే సమయంలో ఆయన గుండెల్లో మరో విచిత్రమైన భయం ప్రవేశించి గుబుగుబలాడిస్తోంది. ఎప్పుడైనా ఏనాడైనా తను మానవత్వంతో పెంచుతున్న ఆ కొమ్మకు అసలు నిజం తెలిసి కోపంతో, పగతో, ప్రతీకారంతో రాజేష్ని ఏమైనా చేస్తే భరించగల శక్తి తనకుందా? ప్రియతం హౌస్ సర్జెన్సీ పూర్తి చేసిన మంజుష ఇంకా 3వ సంవత్సరంతో కుస్తీ పడుతూనే ఉంది. నీ బుర్రలో ఏముంది? విసుక్కున్నాడు. ప్రియతం అందించే ప్రేమ కళ్ళు చికిలించుతూ తమాషాగా నవ్వుతూ చెప్పింది. ప్రియతం చర్రుమన్నాడు. ఛ, వెధవ జవాబు నువ్వును. నీకు నేను ఏ ప్రేమనే అందించలేదు. పోనీ నేను నీకందించబోయే ప్రేమతో నిండి ఉంది. విసుగ్గా చూశాడు ప్రియతం. కిలకిల నవ్వింది మంజూష. నిన్నెవ్వరూ బాగు చేయలేరు. నాకేమైంది ఇప్పుడు? నేను బాగానే ఉన్నాను. నన్నెవరైనా ఎందుకు బాగు చెయ్యాలి? ఎందుక? నీకు పిచ్చి పట్టింది కనుక. నా పిచ్చికి మందు పెళ్ళి, అది ఆలోచించాల్సింది నువ్వు. కోపంగా చూశాడు ప్రియతం. నీ చదువు కూడా పూర్తి అయిపోతే హాయిగా పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం కదా అన్నాడు. సరి సరి, మరి ఆ విషయాన్ని మన పెద్దవాళ్ళకి చెప్పాలి కదా అన్నాడు ప్రియతం. అవును కదా, అయినా నేను చెప్పేశాను తాపీగా అన్నది మంజూష. చెప్పావా? ఆశ్చర్యంగా అడిగాడు ప్రియతం. ప్రీతం, నువ్వు ఇంకా ఇంట్లో చెప్పలేదా? నవ్వాడు. మంజు, రేపు తాతగారు వస్తున్నారు. ఆ సమయంలో నువ్వు వస్తే పరిచయం చేసి అప్పుడే విషయం కూడా చెప్పేద్దాం. ఓ ఎస్, తప్పకుండా. నా రిక్వెస్ట్ కూడా నువ్వు వినాలి మరి. నేను తాతగారితో స్పష్టంగా చెప్పలేదు కానీ నీ గురించి చెప్పాను. రేపు మా ఎమ్మెల్యే తాతగారు కూడా వస్తున్నారు. నిన్ను వాళ్ళిద్దరికీ పరిచయం చేస్తాను. ఏమంటావు? మీ తాతగారు ఎమ్మెల్యేనా? ఆయన ఎప్పుడో ఎమ్మెల్యేగా చేశారట. ఇప్పుడు ఆయన్ని అలాగే పిలుస్తాం. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు అని అడిగాడు.
నేను అమ్మ గర్భంలో పడగానే తండ్రిని కోల్పోయాను. భూమి మీదకి రాగానే తల్లిని కోల్పోయాను. ఇప్పుడు నాకున్నది ఒక్క అమ్మమ్మ మాత్రమే. ఆమె అన్నగారే తాతగారు. నాకు సర్వము ఆయనే ప్రియతం. మంజూష మాటలు వింటున్న ప్రియతం చేతులు అప్రయత్నంగానే మంజూష చుట్టూ బిగుసుకున్నాయి. మంజు, తల్లి తండ్రి లేని లోటు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. గబుక్కున అతని చేతుల్లో నుండి తలెత్తి చూసింది మంజూష. మెల్లగా చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు. అవును మంజు, భారంగా పలికింది అతని కంఠం. మర్నాడు ఆ రోజే ప్రియతం తాతగారికి మంజూషను, మంజూష తాతగారికి ప్రియతంను పరిచయం చేసేది. గుండెల దగ్గర లాకెట్ని సవరించుకుంటూ చెప్పింది. అమ్మమ్మ, నేను గుడికి వెళ్ళి అక్కడి నుండి బయటికి వెళ్ళి నా ఫ్రెండ్ని తీసుకుని ఇంటికి వస్తాను. ఇవాళ తాతగారు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటానని చెప్పారు. ఒకవేళ ఆ విషయం మర్చిపోయి బయటకు వెళ్తుంటే ఆయన నాకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చెయ్యి. ఆమె హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి ఉదయపు ఎండ కొంచెం తీవ్రత సంతరించుకుంటోంది. గదిలో ప్రియతం గిటార్ వాయించుతున్నాడు. మంజు నవ్వుతూ అడిగింది, తాతగారు ఇంకా రాలేదా? వస్తారు వస్తారు. కుర్చీలోంచి లేచి బయటకొచ్చి, అరుగో తాతగారు వస్తున్నారు. అరే, మా లాయర్ తాతగారు కూడా వస్తున్నారే. చివ్వున వెనక్కి తిరిగింది మంజూష. వస్తున్న వారిని చూసి స్థాణువైనట్లుగా నిలబడిపోయింది. తన జీవితంలో ఇంత వింతను ఇంతకు ముందు చూడలేదు. ఇక ముందు చూడలేను కూడాను అన్నంత ఆశ్చర్యంగా ప్రీతం వంక చూస్తోంది. కళ్ళజోడు పెట్టుకొని నల్ల ప్యాంటు వేసుకొని వస్తున్నారే, ఆయన మా తాతగారికి చిన్నప్పటి నుండి ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఇప్పుడు జడ్జిగా ఉన్న నాకు మాత్రం లాయర్ అంకుల్గానే కనిపిస్తారు. తమాషా ఏమిటంటే నేను ఆయన ఇంటికి కానీ ఆయన నా హాస్టల్ గదికి కానీ రాకూడదు. మేమిద్దరం కలిసి మాట్లాడటం అంటూ జరిగితే అది మా తాతయ్య సమక్షంలోనే జరగాలి. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగింది మంజూష. అది అంతే. ఎందుకు ఏమిటి అని అడగకూడదు. అది మా తాతగారి ఆజ్ఞ. అందుకు లాయర్ అంకుల్ సరేనని ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు అలాగే తాతగారు వచ్చి హోటల్ రూమ్లో ఉండగా మాత్రమే వచ్చేవారు. అలాంటిది ఇప్పుడు ఈయన ఇలా రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అతడి మాటలు పూర్తి అయ్యేసరికి వాళ్ళిద్దరూ చాలా దగ్గరకు వచ్చేశారు. ప్రియతం 2 అడుగులు ముందుకు వేశాడు. అయోమయంగా అత్యంత ఆశ్చర్యంగా చూస్తూ ఈ ప్రియతం ఎవరు అనుకుంటూ బొమ్మలా నిలబడిపోయింది మంజూష. వాళ్ళిద్దరూ దగ్గరగా వచ్చేశారు. ప్రియతం వాళ్లకు అభిముఖంగా నిలబడి తాతగారి ముఖంలోకి చూస్తున్నాడు. అతడి వెనకాల ఉన్న మంజూష వంక చూస్తున్న వాళ్ళ కళ్ళల్లో నమ్మలేనంత ఆశ్చర్యం. మంజూష చెయ్యెత్తి వాళ్లకు సైగలు చేసింది. ప్రీతం అంటున్నాడు, లాయర్ అంకుల్, మీరు నా దగ్గరికి. ఆశ్చర్యంగా చూస్తున్న ప్రీతం భుజంపై తడుతూ నవ్వారాయన. అంకుల్ ఏమిట్రా నాయనా, నేను తాతయ్యను. యా యా ఎస్, సారీ, ఏదో పొరపాటున అనేశాను. మన అజ్ఞాతవాసం అయిపోయిందిరా బాబు. థ్యాంక్ యూ తాతగారు అంటూ పక్కకు చూశాడు ప్రియతం. తాతగారి దృష్టి తన మీద లేదు. ఆయన చూపులు మంజుని పరిశీలనగా చూస్తున్నాయి. అది గమనించాడు ప్రియతం. అంతేకాకుండా ముసలి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవటం కూడా గమనించాడు. తాతయ్యతో మంజూష విషయం ఎలా చెప్పాలో, ఎలా చెబితే బాగుంటుందో, ఆయనకు కోపం రాకుండా, ఆయన మనసు నొచ్చుకోకుండా, పెద్దరికం దెబ్బతిన్నదని ఆయన అనుకోకుండా ఎలా చెప్పాలో రాత్రంతా 1కి 10 సార్లు ఆలోచనలు చేసి రిహార్సల్స్ కూడా వేసుకున్నాడు. తీరా ఆయన ఎదుట నిలుచుంటే ఏమిటో మాటలే రానట్లు తికమక పడుతున్నాడు. మంజూష విషయం అలా ఉంచి అసలు విషయాలు కూడా మామూలుగా ఎప్పట్లా మాట్లాడలేకపోతున్నాడు. ఏదో తడబాటు అడ్డొస్తున్నది. తాతగారు, విజిటర్స్ రూమ్లో కూర్చుందామా? ఇబ్బందిగా అన్నాడు. మళ్ళీ అక్కడెందుకు? ఇవాళ నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళటానికి కూడా అనుమతి దొరికింది. పరిహాసంగా నవ్వారు. ఈజ్ ఇట్? వెరీ గ్లాడ్. అయితే ఎప్పుడు వెళ్దాం? ప్రియతంకి చాలా ఆనందంగా ఉంది లాయర్ గారింటికి వెళ్తున్నందుకు. కళ్ళజోడులోంచి చూస్తూ అడిగారు లాయర్ తాతగారు. బాబు, ఈ అమ్మాయి ఎవరు? ఓ విధమైన గంభీరతను తెచ్చిపెట్టుకుంటూ చెప్పాడు. అరే, ఆ విషయమే మర్చిపోయాను తాతగారు. ఈ అమ్మాయి నాతో పాటు మెడిసిన్ చదువుతోంది. పేరు మంజూష. నాకు మంచి ఫ్రెండ్. మంజు వాళ్ళిద్దరికీ నమస్కారం చేసింది. మంజు తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ నవ్వారు హనుమంతరావు గారు. పరందామయ్య గారు దీర్ఘమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. మంజూష చెంపల్లో గులాబులు పూశాయి. ప్రియతం ఓరకంటితో అది చూసి తల వంచి ఎడం చేతి చూపుడు వేలిని ముడిచి ముక్కుపుటాల దగ్గర పెట్టుకుని వస్తున్న నవ్వుని పెదవుల మధ్య బిగబట్టుంచాడు. అందరూ కలిసి లాయర్ గారింటికి వచ్చారు. హాల్లోకి వచ్చేసరికి అమ్మమ్మ ఎదురొచ్చింది. నమస్తే ఆంటీ. ఆవిడంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం. అతనికి జ్ఞాపకం ఉన్నంత వరకు ఏ కాస్తైనా మాతృప్రేమ, అభిమానం అనుభవించాడంటే అది ఆమె అందించిన సంపదే.
ఆమెకు అతన్ని చూడగానే సుమారు 25 క్రితం నాటి పసికందు గుర్తుకొచ్చాడు. తన బంధువుల సమక్షంలో, ముఖ్యంగా తనకు సంబంధించిన ఇంట్లో తన మనసుకు నచ్చిన మంజు అలా నించుని ఉండటం అతనికి అపూర్వమైన అనుభూతిని ప్రసాదిస్తోంది. అతని మనస్సు మంజుని చూస్తోందే కానీ ఆలోచించటం లేదు. అలాంటి సమయంలో చాలా మెల్లిగానే అయినా స్పష్టంగా నొక్కి చెబుతున్నట్లుగా చెప్పింది మంజూష. సి ప్రీతం, ఈయన మా తాతగారు జడ్జి పరంధామయ్య గారు. ఈయన మా ఎమ్మెల్యే తాతగారు, పేరు హనుమంతరావు గారు. అదిగో వస్తున్నదే ఆవిడ మా అమ్మమ్మ. ఇప్పుడు మనం కూర్చునున్నామే, ఇదే మా ఇల్లు. మంజూష మాటలు ప్రియతంని ఒక్క క్షణం మొద్దుబారేటట్లు చేసింది. మంచినీళ్ళు తాగటానికి పైకెత్తిన గ్లాసు అలాగే ఉంచేసి ఆమె వంక స్తబ్దుడై చూస్తున్నాడు ప్రియతం. మెల్లగా గ్లాసును కింద పెట్టేసి హనుమంతరావు గారి వైపు చూశాడు. ఆ తర్వాత పరందామయ్య గారి వైపు చూశాడు. ఆయన నవ్వుతూ కళ్ళు మూసుకొని తలుపుతూ అవును నిజమే అన్నట్లు సూచించారు. అతని కళ్ళల్లోనికి సంభ్రమం లాంటి భావం మెల్లమెల్లగా పాకి వచ్చి మంజూష ముఖం పైన నిలిచింది. ముద్దబంతి పువ్వులా నవ్వింది మంజూష. ఈసారి మంజు ముక్కు చివర కళ్ళల్లోనూ చిరుచిరు సిగ్గులు దోబూషులాడుతూ అందంగా కదిలాయి. అదేమిటో ఈనాడు ఒకటొకటిగా జరిగిపోతున్న అత్యంత ఆశ్చర్యం, అపారమైన ఆనందము కలిగిస్తున్న ఈ వింత వింత సంఘటనలు కొద్దిసేపు ప్రియతంని మూగవాడిగా చేసేశాయి. తలెత్తాడు ప్రియతం. అతని వంకే చూస్తోంది మంజు. ప్రియతం చూపులతో చూపులు కలవగానే సుతారంగా కవ్విస్తున్నట్లుగా నవ్వుతూ టేబుల్ పైన ఉన్న గారెల గిన్నెనెత్తి పట్టుకొని అతని ముందరకు తెచ్చి తీసుకో అంది. అతనికి ఆ సమయంలో గారెలు తినాలనిపించటం లేదు, పెసరట్లు తినాలని అనిపించటం లేదు. కాసేపు మంజుతో ఏకాంతంగా గడపాలనుంది. ఆ సాయంత్రం హనుమంతరావు గారు పల్లెకు వెళ్తూ ఓసారి మిత్రుణ్ణి కలిసి మాట్లాడాలని పరంధామయ్య ఇంటికి బయలుదేరారు. ఆ సమయానికి పరంధామయ్య మంజు క్యారమ్స్ ఆడుతున్నారు. సడన్గా పరంధామయ్యకి గుండెల్లో మంటగా అనిపించింది. అమ్మ మంజు, నాకు కొంచెం నిమ్మరసం కానీ మజ్జిగ కానీ తెచ్చిపెట్టు అన్నారు. మంజు లోపలికి వెళ్ళింది. పరంధామయ్య గారు సోఫాలో వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకున్నారు. ఆయన ఉదయం ప్రీతం వచ్చి వెళ్ళినప్పటి నుండి చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ముఖ్యంగా మంజు ప్రియతంలో ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం ఆయనకి చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఆయనకు జీవితంలో అసంతృప్తి అంటూ పెద్దగా ఏమీ లేకపోయినా తృప్తిగా మాత్రం జీవించలేకపోయారు. పిల్లల కోసం ఆయన భార్య ఎంతగా కలవరించిందో, ఎన్ని పూజలు చేసిందో తనకు బాగా తెలుసు. ఆవిడ కోరిక తీరనే లేదు. అదే సమయంలో అనుకోకుండా ఆ భార్యాభర్తల మనసులు సేద తీరేలా చిన్నారి ప్రియతం ఆయింట గృహప్రవేశం చేశాడు. కంటైన బిడ్డలా అంటూ వాడికి నట్టెంట్లో ఉయ్యాల వేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆడపడుచు కూతురికి ఘనంగా పెళ్లి చేశారు. ప్రియతం ఇంటికొచ్చిన వేళా విశేషమే అంటూ మురిసిపోయారు. ఆ అమ్మాయి గర్భవతి అయ్యాక సీమంతం అంటూ మొదలుపెట్టారు. ఆర్భాటంగా హడావిడి చేస్తున్న మరదల్ని మందలించుతూ అన్నారావిడ. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? అల్లుడు కూడా ఇలాంటి వేడుకలేవి వద్దంటున్నాడు కదా. ఆవిడ మాటల్ని ఖాతరు చేయకుండా, వదినా, అది మీ కూతురు కాదు, నా కూతురు, నా ఇష్టం, నా ముచ్చట్లేవో నన్ను తీర్చుకోనివ్వండి. అమ్మడు, అల్లుడితో వెళ్ళి నీకు నచ్చిన చీర తెచ్చుకో అంటూ డబ్బు తెచ్చివ్వబోయింది. నాకంత ఓపిక లేదత్తయ్యా, మీకు నచ్చింది మీరే తీసుకురండి అన్నది. ప్రియతంని ఆడపడుచుకు అప్పజెప్పి, రావయ్యా, మీ ఆవిడ తరపున నువ్వైనా సెలెక్ట్ చేద్దువు గాని అంటూ బజారుకు తీసుకువెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఎంతో సరదాగా సంబరంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి చేరనే లేదు. బస్సుకి లారీకి మధ్యన నలిగిపోయిన కారులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధ ఇంకా ఆరకముందే హాస్పిటల్లో బిడ్డను కని తల్లి చచ్చిపోయింది. ఆ ఇంట నడయాడిన ఆనందలక్ష్మికి ఏమైందో ఏమిటో ఒక్కసారిగా ఆ ఇంటిని చిక్కటి చీకట్లో బంధించి వెళ్ళిపోయింది. అప్పటికి ప్రియతంకి 4వ ఏడు జరుగుతోంది. స్కూలుకు వెళ్లే వయసు. ఇంకా రాకపోయినా ఆ ఇంట్లో 2 బిడ్డలతో ఆమె పడుతున్న యాతన చూసి స్నేహితుడికి కాస్తైనా భారం తగ్గించే ఉద్దేశంతో ప్రీతం తీసుకెళ్లి హాస్టల్లో చేర్చేశారు. వారం వారం ఇంటికి తీసుకొచ్చేవారు పరంధామయ్య గారు. ప్రియతంకి సుమారుగా 10వ ఏడు జరుగుతుండగా ఓ రోజు హనుమంతరావు గారు పని మీద పట్టణానికి వచ్చి హాస్టల్లో ప్రియతంని పరంధామయ్య గారు తీసుకెళ్లారని తెలిసి ఇంటికి వచ్చారు. పరంధామయ్య గారు కొత్తగా నేర్చుకున్న అలవాటు ప్రకారం బుడ్డి గ్లాసు దగ్గర పెట్టుకుని బాగా లాగించేస్తున్నారు. అప్పటికే ఆయనకి కాస్త నిషా ఎక్కింది. ఆ మత్తులో ఆయన ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రియతంని మంజూషని దగ్గర కూర్చోబెట్టుకుని ప్రీతం జీవిత రహస్యాన్ని విక్రమార్కుడి కథలా చెబుతున్నారు.
సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చిన హనుమంతరావు గారికి ముందుగా పట్టలేనంత ఆగ్రహం కలిగింది. చాలా బలవంతం మీద తనలోని ఉద్రేకాన్ని అణుచుకొని, నువ్వు ఈ బలహీనతకి లోబడిపోయి ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోలేని హీన స్థితి నుంచి బయటపడే వరకు ప్రియతమ్ని నీ దగ్గరికి తీసుకురావటం కానీ, వాడి దగ్గరికి నువ్వు వెళ్ళటం కానీ జరగకూడదు. అలా జరిగిందో నేను ప్రాణంతో ఉండను అని ఖచ్చితంగా చెప్పేసి ప్రియతమ్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజున పరందామయ్య గారు భార్య పోయినప్పటికంటే ఎక్కువగా చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. తన బలహీనతను తనే తిట్టుకున్నారు. తనపై తనే అసహించుకున్నారు. ఇక తాగకూడదని అనుకున్నారు. కానీ ఏ పార్టీలోనో ఎక్కడో ఎవరైనా ఆఫర్ చేస్తే అన్నీ మర్చిపోయేవారు. కొంచెమైనా నిగ్రహం చూపలేకపోయేవారు. ఆ విషయంలో మిత్రునితో తరచూ ఘర్షణ పడుతుండేవారు హనుమంతరావు గారు. నీకు నా కొడుక్కి ఏమాత్రం తేడా లేదు. నిజం చెప్పాలంటే నా కొడుకు నీకంటే 1000 రెట్లు మెరుగురా పరం. ఈసారి మళ్ళీ వస్తాను. ఈసారి వచ్చేసరికి నువ్వు నిగ్రహంతో ఉండగలిగితే సరే, లేకుంటే అదే మన ఆఖరి కలయికనుకో అన్నారు. ఆ మాటకు పరందామయ్య గారి మనసు కలుక్కుమంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన మందు జోలికి పోలేదు. ఆయన అలా కఠినంగా అనటం తప్పే అయినా ఆ మాట మాత్రం అక్షరాల నిజం. రాజేష్ ప్రవర్తనలో వస్తున్న మార్పులు, అతని మారుతున్న మనసులో కలుగుతున్న ప్రాయశ్చిత్తపు అలజడి హనుమంతరావు గారు గ్రహిస్తూనే ఉన్నారు. అంతేకాదు ప్రియతం పేరుతో రాజేష్ ఫ్యాక్టరీ స్థాపించి తర్వాత 1-2 సార్లు ప్రియతంకు సెలవులు ఇచ్చే సమయానికి తండ్రి టూర్ ప్రోగ్రాం వేసుకుంటుంటే చూచాయిగా బయటపడ్డాడు రాజేష్. ఎక్కడికో ఎందుకు, ఇక్కడికే తీసుకురండి, సెలవులు ఇక్కడే గడుపుతాడు. ప్రియతం గురించి రాజేష్ తండ్రితో మాట్లాడడం అదే మొదటిసారి. అతడు అలా అనేసరికి హనుమంతరావు గారు తలెత్తి చూశారు. ఆ చూపును మరో విధంగా అర్థం చేసుకున్న రాజేష్ పగిలే గుండెను గట్టిగా బంధించి చెప్పాడు, నా వల్ల అతడికి ఎలాంటి ఆపద రాదు, నన్ను నమ్మండి అని బయటికి వెళ్ళిపోయాడు. హనుమంతరావు గారి గుండెకు అంత ధైర్యం లేకపోయింది. దానికి కారణం కొడుకుపై నమ్మకం లేక కాదు, భవిష్యత్తు పైన నమ్మకం లేక, దైవ నిర్ణయం మీద నమ్మకం లేక. అసలు ఆ రోజు పరం పిల్లలకి ఏమని చెప్పాడో ఆయనకు తెలీదు. ఆయన వచ్చేసరికి పగబట్టిన శత్రువు స్నేహితుడిని, అతని భార్యను చెట్టు కట్టేసి అని చెబుతున్నారు. దాంతో ఒక్క క్షణం స్థాణువులా నిలబడిపోయిన ఆయన మరుక్షణం బెబ్బులిలా పరం అంటూ ముందు కురికి 2 పిల్లల్ని చెరో చేత్తో యువతలికి లాగేసి, నీకసలు కించిత్తైనా బుద్ధి లేదు అంటూ దులిపేసొచ్చేశారు. అతను ఏం చెప్పాడో, ఆ చెప్పిన దాన్ని ప్రియతం పసిమనసు ఏమని ఎలా అర్థం చేసుకున్నదో ఆయనకు తెలియలేదు. అతను పెరుగుతున్న కొద్దీ అతడి మనసులో ఏముందో తెలుసుకోవాలని ఆయన చాలాసార్లు తహతహలాడారు. తీరా నోరు తెరిచి అడగబోయేంతలో వివేకం వెన్నుతట్టి మేల్కొల్పేది. ఏమిటి నువ్వు చేయబోయే పని? నీ ప్రశ్నలతో, నీ అనుమానంతో ఇదివరకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు నీ అంతటి నువ్వే అతనికి తెలిపేలా ఉన్నావు అని మొహం వాచేట్లు అంతరాత్మ చివాట్లు పెట్టేది. దాంతో నోరు మూసుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకునేవాడు. ఆ సంఘర్షణతోనే ఏళ్లు గతించాయి. కాలం గడిచిపోతూనే ఉంది. ప్రియతం డాక్టర్ అయ్యాడు. అతను చిన్నప్పటి నుండి ఒంటరితనం అనే బ్రహ్మరాక్షసితో పోరాడి పోరాడి జీవితంలో ఎలాంటి వ్యక్తులతోనైనా మంచిగా ప్రవర్తించగల నేర్పు, ఓర్పు అలవర్చుకున్నాడు. జన్మతః అతను మంచి వ్యక్తిత్వం ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ అవటం వల్ల, మంచితనమే మారుపేరుగా, సంస్కారమే ఊపిరిగా ఉన్న హనుమంతరావు గారి పర్యవేక్షణలో పెరగటం వల్ల అతనిలో క్రమశిక్షణ, దేన్నైనా సాధించి తీరాలనే పట్టుదల, 10 మందికి సహాయం చేయాలనే తపన కలిసి 10 మందిలో ఉన్న ఫలానా అని చెప్పుకోదగిన వ్యక్తిలా నిలబెట్టాయి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అపారంగా ఉన్న అతడు జరిగింది జరిగినట్లు చెబితే తప్పకుండా అర్థం చేసుకోగలడు అన్న నమ్మకం హనుమంతరావు గారికి ఇప్పుడు గాఢంగా కలుగుతోంది. అందువల్ల జరిగిపోయిన గతాన్ని అతనితో చెప్పేద్దామని, ఈ బరువుని ఇప్పటికైనా దించుకోవాలని, అందుకు మిత్రుని సలహా తీసుకుందామని పరందామయ్య గారి దగ్గరికి వచ్చాడు. రారా హనుమా అన్నారు పరందామయ్య గారు సర్దుకొని కూర్చుంటూ. ఒరై పరం, నీ సలహా కోసం వచ్చాన్రా అంటూ వస్తున్న విషయం చెప్పేశారు. ముక్కు మీద కళ్ళజోడు మధ్యగా ఎడం చేతి చూపుడు వేలిని పెట్టి కొద్ది క్షణాలు ఆలోచిస్తూ కూర్చున్నారు పరంధామయ్య గారు. స్నేహితుడు ఏం చెబుతాడా అని ఆతృతగా అతని వంకే చూస్తున్నారు హనుమంతరావు గారు. ముందర ఈ విషయం చెప్పు, మన పిల్లలిద్దరూ అనుకోకుండా ఒకరికొకరు తెలియకుండానే ఆకర్షణలో చిక్కుకున్నారు, ఏం చేద్దామంటావు? నేనేమంటాను, వాడిని నేను నా మనవడిలా పెంచినా, నా ఆస్తిపాస్తులకు వాడే వారసుడైనా, వాడెవరో ఏమిటో అన్నీ నీకు తెలుసు. నీకేమీ అభ్యంతరం లేకుంటే నాకంతకంటే సంతోషం ఏముంటుందిరా? అది సరే, ఎంత గొప్ప విషయాన్ని నాకు గుర్తు చేసావురా. నీ వేళాకోళానికి ఏం కానీ అసలు విషయానికి రారా నాయనా.
ముందర పెళ్లి కాని చేద్దాం, ఆ తర్వాత నిదానంగా చెబుదాం. నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా కళ్ళల్లో పెట్టుకుని పెంచావు కరెక్టే. కానీ ఈ తరం యువకులలో ప్రవహిస్తున్న రక్తం ఉంది చూశావు, అది రక్తం కాదురా నాయనా, ఉత్త ఆవేశము ఉద్రేకమును అంతే. ఆలోచన అనేది కొంచెం కూడా కనిపించదు. లేచింది మొదలు ప్రతిరోజు చూస్తున్నాను కదా, 196 కేసులు ఈ ఉద్రేకాలను సంబంధించినవే. నేను ఇలా చెబుతున్నానని నువ్వు నిరుత్సాహపడవద్దు, మనసు కష్టపెట్టుకోవద్దు. ఎంతైనా తల్లిని తండ్రిని ఒక్కసారే దారుణంగా చంపిన మనిషిని క్షమించటం అంటే మనం అనుకున్నంత తేలిక అవదురా. ఆ విషయాన్ని మరలా పునరావృతం చేయటం అసలు అవసరమా కాదా అన్నది కూడా ఆలోచిద్దాం. చిన్నబోయిన ముఖంతో కూర్చున్న హనుమంతరావు గారిని చూస్తూ ఉంటే పరందామయ్య గారి మనసు ఆర్ద్రమైంది. స్నేహితుని భుజంపై చేయి వేసి ఆత్మీయతగా ఆదరణగా అన్నారు. హనుమా, చేసిన తప్పు చెప్పుకుంటే పోతుంది అంటారు. నిజమో కాదో నాకు తెలియదురా. ఇన్నేళ్లుగా ఈ తప్పొప్పులతోనే మంచి చెడులతోనే నా జీవితం గడిచింది. అయినా ఈనాటికి ఏది మంచి ఏది చెడు అనేది నేను నిర్ణయించుకోలేకపోతున్నానంటే నమ్ము. మన చేతుల్లో ఏదీ లేదు. మనం తెలిసి తెలిసి ఏ తప్పు చేయలేదు, అంతవరకు నిజమే. కానీ మనకు తెలియకుండానే మనం అందులో భాగస్థులమయ్యాం, అది నిజమే. ఆ సంఘటన ఇంకా మనల్ని వెంటాడి వేధిస్తున్నదంటే మనిషికి ఇంతకంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదురా హనుమా. చూద్దాం ఏం జరుగుతుందో. మనం కేవలం నిమిత్త మాత్రులం, పైన ఇంకొకడున్నాడు కదా. అతని ఆభిష్టానికి ఎవ్వరమూ ఎదురీదలేనం. అతని జడ్జిమెంట్కి మించింది ఏదీ ఉండదు. తల వంచి తీవ్రంగా ఆలోచిస్తున్న హనుమంతరావు గారు, అంతేలే, అంతకన్నా చేయగలిగింది మాత్రం ఏముంది అంటూ లేవటానికి ఉద్యుక్తులయ్యారు. ఎదురుగా హాల్లోకి వచ్చే గుమ్మం దగ్గర పరదా పక్కన చేతిలో గ్లాస్తో బొమ్మలా నించునుంది మంజు. హనుమంతరావు గారు తనని చూసి నిర్విణ్ణులవటం గమనించింది మంజూష. నెత్తురు చుక్కనేది లేనట్లుగా తెల్లగా పాలిపోయింది ఆయన ముఖం. క్షణంలో పూర్తిగా డీలా పడిపోయిన వాడిలా అయిపోయారు. మంజు అన్నారు. ఆ పిలుపు మామూలుగా లేదు. పాతాళంలోకి ఆశాంతం కృంగిపోతున్న మనిషి ఆఖరిసారిగా పిలిచే పిలుపులా ఉంది. ఉలిక్కిపడింది మంజు. దగ్గరగా వచ్చి పరందామయ్య గారికి గ్లాస్ అందించి హనుమంతరావు గారితో అన్నది, తాతయ్య, మీరు మాట్లాడుతున్నది కొంచెం కూడా నాకేమీ అర్థం కాలేదు. సో మీరేం వర్రీ అవ్వబోకండి. కానీ ఒక రోజున ఆ విషయాలన్నీ మీరు నాకు చెప్పాలి, ఓకేనా? తమాషాగా నవ్వుతూ తేలిగ్గా హాస్యంగా అనేసింది మంజు. 100 కాలాల పాటు చల్లగా ఉండాలిరా అమ్మా. ఆమె తలపై చేయి వేసి అస్పష్టంగా గొణిగారు హనుమంతరావు గారు. మంజు హనుమంతరావు గారితో అన్నట్లు నిజంగానే ఆమెకు వాళ్ళ సంభాషణ అర్థం కాలేదు. కానీ తాతయ్య మాటల్ని బట్టి ఎక్కడో ఏదో తప్పు జరిగిందని, దాంతో వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందని అస్పష్టంగా మాత్రం తెలుసుకుంది. అదేమిటో ఏనాటికైనా తెలుసుకోవాలి అని కూడా అనుకుంది. కథ కొనసాగుతుంది.